హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారనే కోరుకుంటున్నాను. సో ఇవాళ కూడా మనం ఒక గోస్ట్ స్టోరీ అయితే వచ్చేసా. ఇంతకుముందు మన స్టోరీస్ లాగే ఈ స్టోరీ కూడా థ్రిల్లింగ్గా ఉండిపోతుంది. సో ఏమాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. కార్తీక్ ఒక పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తూ ఉంటాడు. ఒకరోజు ప్రాజెక్ట్ డెడ్లైన్ వల్ల ఆఫీస్లో బాగా లేట్ అవుతుంది. టైం చూస్తే రాత్రి 12 గంటలు దాటుతుంది. ఆఫీస్ బిల్డింగ్ మొత్తం చిమ్మ చీకటిగా ఉంటుంది. కార్తీక్ అలసటగా తన బ్యాగ్ సర్దుకొని 14th ఫ్లోర్ నుంచి లిఫ్ట్ ఎక్కడానికి బయలుదేరతాడు. లిఫ్ట్ బటన్ నొక్కుతాడు. డింగ్ డాంగ్ అని లిఫ్ట్ శబ్దం వస్తుంది. డోర్స్ తెరుచుకుంటాయి. వెంటనే కార్తీక్ లిఫ్ట్ లోపలికి వెళ్తాడు. వెళ్ళి గ్రౌండ్ ఫ్లోర్ బటన్ నొక్కుతాడు. లిఫ్ట్ కిందకి వెళ్ళడం స్టార్ట్ అవుతుంది. లిఫ్ట్ 10th ఫ్లోర్ లాగానే సడన్గా ఆగుతుంది. డోర్స్ తెరుచుకుంటాయి. కానీ బయట కారిడార్లో చీకటిగా ఉంది. ఎవరూ లోపలికి రాలేదు. కార్తిక్కి వింతగా అనిపించింది. మళ్ళీ క్లోజ్ బటన్ నొక్కి లిఫ్ట్ కిందకి వెళ్తూ ఉంటుంది. కానీ 7th ఫ్లోర్ రాగానే మళ్ళీ ఆగుతుంది. ఈసారి ఒక అమ్మాయి లోపలికి వచ్చింది. ఆమె వైట్ డ్రెస్ వేసుకొని ఉంది. ఆమె ఏం మాట్లాడకుండా తలదించుకొని నిలబడింది. కార్తిక్ ఆమె వైపు చూసి లైట్గా స్మైల్ ఇచ్చాడు. కానీ ఆమె నుండి ఎటువంటి రెస్పాన్స్ లేదు. లిఫ్ట్ కిందకి వెళ్తుంది. సడన్గా లైట్స్ బ్లింక్ అవడం స్టార్ట్ అయ్యాయి. అట్మాస్ఫియర్ చాలా చల్లగా మారిపోయింది. కార్తిక్ తన ఫోన్లో టైం చూస్తాడు. ఎగ్జాక్ట్గా 12:05 అవుతుంది. అప్పుడే కార్తిక్ లిఫ్ట్లో ఉన్న అద్దంలోకి చూస్తాడు. అతని గుండె ఆగినంత పని అవుతుంది. అద్దంలో కార్తిక్ ప్రతిబింబం తప్ప ఆమె రిఫ్లెక్షన్ కనిపించట్లేదు. భయంతో కార్తిక్ ఒళ్ళంతా చెమటలు పడడం మొదలవుతుంది. అతను నెమ్మదిగా పక్కకి తిరిగి ఆ అమ్మాయి వైపు చూస్తాడు. ఆ అమ్మాయి మెల్లిగా తలపైకెత్తి కార్తిక్ని చూస్తుంది. ఆమె కళ్ళు పూర్తిగా నల్లగా ఉంటాయి. ముఖం మీద రక్తపు మరకలు కూడా ఉంటాయి. ఆమె వింతగా నవ్వుతూ కార్తిక్ వైపు అడుగులేస్తూ ఉంటుంది. కార్తిక్ భయంతో గట్టిగా అరుస్తాడు. లిఫ్ట్లోని అన్ని బటన్స్ నొక్కేస్తాడు. ప్లీజ్ డోర్ ఓపెన్ అవ్వు, డోర్ ఓపెన్ అవ్వు అని అంటూనే ఉంటాడు. కానీ లిఫ్ట్ ఎక్కడ ఆగకుండా కిందకి వెళ్తూనే ఉంటుంది. ఆ దెయ్యం కార్తిక్ గొంతు నొక్కడానికి వచ్చేస్తుంది. కార్తిక్ కళ్ళు మూసుకొని దేవుడా అని తలుచుకుంటాడు. గట్టిగా అరుస్తాడు. సడన్ గా డింగ్ అనే శబ్దం. వెంటనే లిఫ్ట్ గ్రౌండ్ ఫ్లోర్ లోకి వచ్చి డోర్స్ ఓపెన్ అవుతాయి. బయట సెక్యూరిటీ గార్డ్ నిలబడి ఉంటాడు. కార్తిక్ కి అతను చూడగానే వెంటనే భయం తగ్గిపోయి పరిగెత్తుకుంటూ ఆ వాచ్మెన్ దగ్గరికి అయితే వెళ్ళిపోతాడు. కార్తిక్ ఊపిరి పీల్చుకొని సెక్యూరిటీ గార్డ్ దగ్గరికి వెళ్ళి, అన్నా లోపల అమ్మాయి ఎక్కింది, ఆ అమ్మాయి ఎక్కి నన్ను చంపబోయింది, వికృతంగా నవ్వుతుంది, ఏంటి ఇదంతా, ఏం జరుగుతుంది అని అడుగుతాడు. అప్పుడు ఆ సెక్యూరిటీ గార్డ్ నవ్వుతూ, సార్ సరిగ్గా 2 ఏళ్ల క్రితం 12 గంటలకి 7th ఫ్లోర్లో ఒక అమ్మాయి లిఫ్ట్ ఎక్కి షార్ట్ సర్క్యూట్ అయి చనిపోయిందని చెప్తాడు. అప్పటి నుంచి ఆమె రాత్రి వేళల్లో ఎవరైతే ఒంటరిగా లిఫ్ట్ ఎక్కుతారో వాళ్ళని భయపెడుతుంది. కానీ ఆమె ఏమీ హాని చేయదు, కేవలం భయపెడుతుంది అని మాత్రమే చెప్తాడు. తను బాధని అందరికీ పంచుకోవడానికి, తనున్నానని గుర్తు చేయడానికి మాత్రమే వస్తుంది. మీరు భయపడకండి, ఇంటికి వెళ్ళండి అని ధైర్యం చెప్తాడు. కార్తిక్కి ఆ మాటలతో భయం పోయి మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది. ఆ ఆత్మ పగతో లేదు, కేవలం తన జ్ఞాపకాలుగా మిగిలిపోయిందని చెప్పి అర్థం చేసుకుంటాడు. అని థ్యాంక్స్ చెప్పి కార్ ఎక్కి ఇంటికి వెళ్ళిపోతాడు. అప్పటి నుంచి కార్తిక్కి ఆఫీస్లో లేట్ నైట్ అంటే భయం పోయింది. ఈ స్టోరీ మీకు ఎట్లా అనిపించిందో మన కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఈ స్టోరీ కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ ఇలాంటి మరికొన్ని స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.